అండి అందరికీ. ఇవాళ నేను చెన్నై కిలంబక్కం బస్ స్టాండ్ దగ్గరున్న కలైగ్నర్ సెంటనరీ క్లైమేట్ పార్క్ అయితే వచ్చేసాను. నేను చూపిస్తున్నదైతేనా ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్‌లో మీకైతే పార్కింగ్ కనిపిస్తుంది. ఫర్ బోత్ టూ వీలర్ ఇంకా ఫోర్ వీలర్. ఇదైతేనా చాలా స్పేషియస్‌గా ఉంటుందన్నమాట పార్కింగ్. చాలా వెహికల్స్ వరకు మనం పార్క్ చేసుకోవచ్చు. మీరు ఎంటర్ అయిన వెంటనే మీకైతే ఒక మ్యాప్ కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ మొత్తం పార్క్ అనేది 16 ఎకర్స్‌లో వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఏ థింగ్స్ ఉంటాయి అని కనుక్కోవడానికి మనకి మ్యాప్ అయితే యూజ్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్‌గా వెళ్తే కూడా మనం ఒక్కొక్క థింగ్స్ అయితే ఫైండ్ ఔట్ చేసేసుకోవచ్చనమాట. సో, పార్క్‌లోకి ఎంటర్ అయిన వెంటనే మీకైతే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి ఈ బ్రిడ్జ్ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అన్నమాట. చూడ్డానికి లుక్ అయితే చాలా అంటే చాలా రిచ్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది. మీరు ఫోటోషూట్ ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్తాననమాట. సో, ఈ పార్క్‌లో మీకు మంచిగా కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాచ్యూస్ కనిపిస్తాయన్నమాట. అది కూడా విత్ గోల్డ్ ఫినిషింగ్. నాకైతే ఇవి చాలా మంచిగా నచ్చాయి. ఇక్కడైతే మనకి కిడ్స్ కోసం సెపరేట్‌గా ఒక ప్లే ఏరియా అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ మనకి అరౌండ్ గేమ్స్ 10-15 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి యునీక్ గేమ్స్. పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్‌గా ఈ పార్క్‌కి మనకి 2 ఎంట్రీలు ఉంటాయన్నమాట. ఫస్ట్ నేను చూపించిందయితే ఒక ఎంట్రీ. ఈ పార్క్ ఎండింగ్‌లో ఇంకొక ఎంట్రీ కూడా ఉంటుంది. దానికి కూడా సేమ్ మనకి రైట్ సైడ్‌లో అయితేనా పార్కింగ్ చేసుకోవడానికైతే అవైలబుల్‌లో ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా ఈ పార్క్ అనేది 24/7 అయితే ఓపెన్‌లో ఉండదు. దీనికైతే కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 9:30 వరకి ఓపెన్‌లో ఉంటుంది. ఈవినింగ్ అయితే 5 పీఎం నుంచి 9:30 పీఎం వరకు మాత్రమే ఇది ఓపెన్‌లో ఉంటుందన్నమాట ఈ పార్క్. ఈ కిడ్స్ ప్లే ఏరియా అయిపోయిన వెంటనే మనకి ఇలా మంచిగా గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్రికెటు, కుంఫు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే పిల్లలు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారనమాట. ఈ ప్లే ఏరియాకి పక్కనే మనకు కొంచెం ఎక్సర్సైజ్ ఎక్విప్‌మెంట్ అయితే కనిపిస్తుంది. ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనుకుంటే కిడ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇక్కడైతే మంచిగా చేసేసుకోవచ్చు. ఇంకా పార్క్‌లో మనం ఎక్కడైనా కూర్చొని రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ కనిపిస్తాయన్నమాట. ఒక షెడ్స్ లాగా చాలా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు కూర్చోవడానికి కొన్ని చోట్ల స్టూల్స్ ఉంటాయి. కొన్ని చోట్ల వాళ్ళే కన్‌స్ట్రక్ట్ చేసి పెట్టుంటారు. చాలా ఫెసిలిటీసే ఉంటాయన్నమాట. కొన్ని చోట్ల మనకి పూల చెట్లు ఇవన్నీ నాటి అక్కడే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వేసుంటారు. అక్కడ కూడా చాలామంది కూర్చుంటారు. యాక్చువల్‌గా మీరు ఈ పార్క్‌లో నుంచి డైరెక్ట్‌గా బస్ స్టాప్‌కి వెళ్ళాలి అనుకుంటే మీకు మధ్యలోనే ఒక గేట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దాంట్లో నుంచి మీరు డైరెక్ట్‌గా బస్ స్టాప్‌లోకి కూడా ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇదైతే ఆ బస్ స్టాప్‌లోకి ఎంట్రీ గేట్ అనమాట. యాక్చువల్లీ ఈ పార్క్‌లో మనకి వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. ఒక 2 వాష్‌రూమ్స్ అవైలబుల్‌లో ఉంటాయి. దాంతో పాటు మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ పార్క్‌కైతే సెక్యూరిటీ అనేది 24/7 అయితే అవైలబుల్‌లో ఉంటారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ పార్క్‌కి ఎంట్రీ ఫీజ్ అయితే లిటరల్లీ రూ. 0 అనమాట. వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ మీరైతే డైరెక్ట్‌గా వెళ్ళి ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. రూ. 0కి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చాయి అంటే చాలా వర్త్. మీరు కిలంబక్కం దగ్గరలో ఉన్నారు అనుకుంటే చెన్నైలో ఖచ్చితంగా ఈ పార్క్‌నైతే ఒకసారి విజిట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మొత్తం డీటెయిల్స్‌ని ఈ వీడియోలో మొత్తం చెప్పాను. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నా వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.